సో ఈ మధ్య అట్లా ఉన్నారా, స్టార్టింగ్ నుంచి అట్లే ఉన్నారా? ఫస్ట్ ఒక 1 year బానే ఉన్నారు. 1 year తర్వాత నుంచి నీ బిహేవియర్ లో చేంజ్ వచ్చేసింది అని నేను ఏది మాట్లాడినా కసిరించుకోవడం, నేను ఏది ఇచ్చినా తీసుకోకపోవడం అలా చేస్తున్నారండి. బాగా విపరీతంగా అయిపోయింది. పిచ్చి పిచ్చి కరడం, ఇది తనకి ఇష్టమైన చోటుకి తీసుకెళ్ళకపోతే ఇంకా ఈ చేతిలో ఏది ఉంటే అది విసిరేయడం, ఇలాంటి ఒక బిహేవియర్ అయిపోయింది తనది. బొడ్డోడు అలా ఏడ్చేయడనుకోండి, ఆయన రెక్కించుకొని దూరంగా గిట్టేసేదండి. ఏంది రెక్కించుకొని దూరంగా గిట్టేస్తుందండి ఇవిడ. ఓ రోజున అడిగితే ఏం చేసింది తెలుసా, కిరసనాలు డబ్బాకి వచ్చి నెత్తిమీద చేసేసుకొని నన్ను చంపిపోతున్నాడు బాబోయ్ అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళందరికీ వెళ్ళి చెప్పింది. బాబోయ్ అమ్మ నీకు దండం తల్లి. భయపెడుతున్నావు, బెదిరిస్తున్నావు ఎట్లా అన్నట్టు? లేదు మేడం, నేను ఎందుకు అలా బెదిరిస్తాను? మా ఆయనకి నేను ఇప్పుడు థర్డ్ వైఫ్ ని, ఫస్ట్ సెకండ్ వైఫ్ కూడా థర్డ్ వైఫ్. రాత్రి కర్ర పట్టుకుని తల మీద కొట్టేనాకి ఏదో పూనేసినట్టు కొట్టేనాకి రెడీగా ఉంటది ఆవిడ. ఆవిడ ఏం చేస్తుందంటే ఒక్కోసారి చేతులు ఏది దొరికితే అది ఇసిరేయడం, లేదంటే ఒక్కోసారి కోసేసుకోవడం. ఆ తమ్ముడు చెప్తే అంటే మీరే నాకు అన్ని దిక్కు మీరే చూపించండి, మా అక్క మా చెల్లి ఏదన్నా కొంత తప్పు చేసి చూద్దా అంటే భూత వైద్యుల దగ్గర తీసుకెళ్ళాము. ఈవిడ వచ్చేటప్పటికి ఎత్తేస్తున్న శక్తి అవతారం, ఎత్తేసి గోధుమకి ఎత్తేసేస్తుంది. ఇదిగో మన పప్పు కొట్టించుకొని ఉంటుంది, ఇదిగో ఇక్కడ పెంచి పడిపోయింది. ఇప్పుడు ఆడవాళ్ళు ఎప్పుడు చేస్తారండి అమ్మగారు? తాన 7 గంటలకు 8 గంటలు తాను చేస్తారు. ఈవిడ 12:30 చేస్తుందండి అమ్మగారు. అర్ధరాత్రి 12:30 చేస్తుందండి ఈవిడ తాన. ఏమైంది పెద్ద భార్య? ఏమైంది నాకు? పెద్ద భార్య ఎక్కడ పోయింది? పెద్ద భార్య ఏమన్నా తీసుకొని వెళ్ళిపోయిందండి. రెండో భార్య చనిపోయిందండి. చచ్చిపోయిందా, చంపేశారా? ఫస్ట్ ఆవిడ ఎటు వెళ్ళిపోయింది అంటున్నారు, 2 ఆవిడ చనిపోయింది అంటున్నారు, 3 ఆవిడకి దెయ్యం పట్టింది అంటున్నారు. అయితే ఒక పని చేద్దాం, మా అమ్మాయికి నిజంగానే భూతం పట్టేసింది. ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అతను చూపిస్తాడు. ఇంకో 2-3 సంవత్సరాలు పట్టిద్ది. మరి అప్పటి వరకు అబ్బాయిని అలాగే ఉంచుకుంటారా? మాట్లాడవా చెప్పురా. ఈ మహాతల్లి మాత్రం నాకు వద్దు బాబోయ్, ఇది ఇవి నన్ను చంపేస్తాను. అందరికీ నమస్కారం, నా విచారణ కార్యక్రమానికి స్వాగతం. చెప్పండి అమ్మా. నమస్తే సార్. నమస్తే. నమస్తే. నా పేరు మాధవి అండి. మేము ఖమ్మం నుంచి వచ్చాము. మా మామయ్యకి మా ఆయనకి నాకు మధ్య బాగా గొడవలు జరుగుతున్నాయి. మా ఆయన నన్ను ఇంట్లో ఉంచి వెళ్ళిపోమనేసి ఉండనివ్వట్లేదు. మా ఆయనకు సపోర్ట్ గా మా మామయ్య ఉన్నారు. సో నాకు ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక మీ దగ్గరికి వచ్చానండి. నాకేమైనా అంటే ఎందుకమ్మా? ఏంటి గొడవలు అంటే ఏంటి? చాలా రకరకాలు ఉంటాయి. అంటే మీకు నేను నచ్చట్లేదంట, నా బిహేవియర్ బాగాలేదు అంటున్నారు. నేను ఎంత మంచిగా ఉన్నా తనకు నచ్చట్లేదు అంటున్నారు. అదేంటో నాకు అర్థం కావట్లేదు. అందరు బాగానే ఉంటారు. మా ఆయన మా మామయ్య దగ్గరకు వచ్చేసరికి ఈమె బిహేవియర్ వేరేలా ఉంది, ఎలానో బిహేవ్ చేస్తుంది అంటున్నారు. అది నాకు అర్థం కావట్లేదు ఏంటా అన్నది. మీది ఏందమ్మా? అరేంజ్డ్ మ్యారేజ్ అయినా? అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డే. ఎప్పుడమ్మా వివాహం ఎప్పుడైంది? 2 years అబౌ అయింది. సో ఈ మధ్య అట్లా ఉన్నారా, స్టార్టింగ్ నుంచి అట్లే ఉన్నారా? ఫస్ట్ ఒక 1 year బానే ఉన్నారు. 1 year తర్వాత నుంచి నీ బిహేవియర్ లో చేంజ్ వచ్చేసింది అని నేను ఏది మాట్లాడినా కసిరించుకోవడం, నేను ఏది ఇచ్చినా తీసుకోకపోవడం అలా చేస్తున్నారండి. అలా చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఎవరమ్మా? మీ హస్బెండ్? మా మామగారు. ఏంటి బాబు ప్రాబ్లం ఏంటి అసలు? ప్రాబ్లం ఏంటంటే తను పెళ్ళినప్పుడు అందంగా నార్మల్ గా మాట్లాడడం అన్ని చేసి బాగానే చేసి, కాకపోతే తర్వాత ఏమైందంటే కొన్ని గొడవలు రావడం, అంటే ప్రతి చిన్నదానికి అలగడం. అంటే నేను జాబ్ చేసుకుంటానండి, రావడమే నాకు లేట్, బాగా లేట్ అయిపోతుంది నాకు రావడానికి. అంటే సాఫ్ట్వేర్ జాబ్ అంటే తెలిసే ఉంటుంది, నాకు రావడమే బాగా లేట్. దాంతో పాటు ట్రాఫిక్ జామ్, ఈ ట్రాఫిక్ జామ్ లో రావడం, ఇంటికి రావడం, ఆవిడమో సరిగా పలకరించిపోవడం, అంటే మాకు స్ట్రెస్ ఎక్కువైపోయి అన్నట్టుగా పలకరించిపోవడం మానేసిపోండి. ఒక 1 year అయితే తను నార్మల్గా ఉంది. తర్వాత నుంచి ఇంకా నాతో మాట్లాడడం మానేసింది. మాట్లాడకుండా మౌనంగా అయిపోయి ప్రతి చిన్నదానికి అలగడం, తిట్టడం, ఇంకా అలా ఉండేదండి. ఇంకా ఒక అబ్బాయి పుట్టారు. ఆ పుట్టాక కూడా ఇంకా తను ఇంకా మాట్లాడడం మానేసింది మొత్తానికి. ఇంకా ఓన్లీ మొబైల్, తను అందులోనే ఉంటాం.
ఏటి ఇలాగ ఉంటున్నావు, ఏటి ఏమైంది నేను అడిగాను కొన్నిసార్లు. అడిగితే ఇంకా తను మాట్లాడడం అనేసి ఫోన్లో ఇంకా ఇలా బాధపడుతుందని చెప్పేసి అంటే ఇంటికాడ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి చెప్పాను, ఇలాగా తను బాధపడుతుంది అంటే తనకి మాట్లాడడం అనేస్తుంది. ఏటి తనకి ఏమన్నా సైకలాజికల్ గా డిస్టర్బ్ అయిపోయినట్టుగా నన్ను తిడుతుంది. నేను ఇంకా నేను తను ఉంచుకోలేని దగ్గర అన్నట్టుగా నేను చెప్పానండి. ఎందుకంటే నాకు ఒక పక్కన వర్క్ స్ట్రెస్ ఉంది, రెండో పక్కన తనను కూడా చూసుకోవాలి. ఆ రెండిట్లో తను మాట్లాడుకుంటూ ఒక పక్కన అలగడం తిట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటే నాకు కూడా ఇబ్బంది వచ్చి ఇంటికి పంపించేసానండి నేను. అంటే అలా చేస్తే ఇంటికి పంపించేసేస్తారా? అంటే అని కాదండి, ఇప్పుడు నాకు ఉన్నది స్ట్రెస్ ఎక్కువ, దాంతో పాటు ఈవిడ ఎక్స్ట్రాగా తిట్టడం అలగడం ఇలాంటివి ఉంటాయి కదా. కొన్ని రోజులు అయితే ఫస్ట్ ఒక 1 year తర్వాత ఒక 2-3 months బాగానే ఉంది. మాకు తిట్టడం అయితే మాకు కామన్, బాగా విపరీతంగా అయిపోయింది. పిచ్చి కారడం, ఇది తనకి ఇష్టమైన చోటుకి తీసుకెళ్ళకపోతే ఇంకా ఈ చేతిలో ఏది ఉంటే అది విసిరేయడం, ఇలాంటి ఒక బిహేవియర్ అయిపోయింది తనది. అది ఎప్పుడు చేస్తుంది అలాంటివి? అలాంటి ఎప్పుడంటే నార్మల్ గా ఆఫీస్ లో ఉన్నాడు, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం చేసినప్పుడు తను ఇంకా ఇంటికాడ ఉన్నప్పుడు అలా చేస్తుంది. దాంతో పాటు పిల్లోడు కూడా ఉన్నాడు కూడా. ఆ పిల్లోడికి కూడా నాకు భయం, రేపు పొద్దున్న ఆ పిల్లోడిని ఏమైనా చేసిందంటే నా మీదకి వస్తుంది కదా అనే విధంగా. నేను తర్వాత ఏం జరుగుతుందన్న దాని నుంచి అడగల, ఆ అమ్మాయి ఎప్పుడు అలా బిహేవ్ చేస్తుంది, ఏ సమయంలో అని అడుగుతున్నాను. ఏ సమయంలో అంటే నేను ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు, ఆఫీస్ నుంచి వర్క్ అంతా స్ట్రెస్ అంతా మొత్తం వర్క్ వచ్చి ఆఫీస్ లైన్ గా సైలెంట్ గా వచ్చి కూర్చున్నప్పుడు మామూలుగా ఫుడ్ పెట్టమని చెప్పడం, లేదంటే వేడి నీళ్ళు కాయమని చెప్పడం, అంటే అప్పుడు ఇంకా ఆయన ఏం చేసుకుంటావో చేసుకో, నేను చేయను అన్నట్టుగా ఆమె బిహేవ్ చేస్తుంది. ఏ టైం మీద? అర్ధరాత్రి పగల? కరెక్ట్ గా నేనైతే 7:30కి ఇంటికి వస్తానండి. కరెక్ట్ గా ఆ టైంకి తను నార్మల్ గా ఫోన్ వాడడం అలా చేసుకుంటది నార్మల్. సరే, మీరు చెప్పేది ఏంటి అంటే మీ బిజీ లైఫ్ లో మీరు ఇంటికి రాగానే అంత స్ట్రెస్ తో వస్తాను కాబట్టి నాకు మా భార్య ఎదురుబడి సంతోషంగా పలకరిస్తే బాగుండు, నన్ను పట్టించుకుంటే బాగుండు అని మీరు అంటున్నారు. అవునండి. మీరు వచ్చే టైంలో ఆవిడ ఫోన్ పట్టుకొని కూర్చోవడము, మీరు ఏదన్నా అడిగితే ఆవిడ రిప్లై ఇవ్వకపోవడము, ఒకవేళ ఇచ్చినా కూడా రూడ్ గా ఇవ్వడం, ఇదేనా మీరు చెప్పేది? ఏమ్మా, మీ భర్త వచ్చినప్పుడు పట్టించుకోవట్లేదా మీరు? అంటే తను మాట్లాడడం మానేశాడు మేడం. ఫస్ట్ తనని ఎందుకు డిస్టర్బ్ చేయాలి, తనతో ఎందుకు నేను అంటే ఆఫీస్ నుంచి స్ట్రెస్ గా వస్తాడు కదా, సో తనకి ఎదురు వెళ్ళి తను డిస్టర్బ్ చేయడం ఎందుకు, ఫ్రెష్ అయిన తర్వాత మాట్లాడదాంలే అన్నట్టు నేను కూడా తను ఎక్కువ డిస్టర్బ్ చేయలేదు. కానీ మీరు చెప్పడానికి ప్రయత్నం చేశారా? నేను వచ్చే టైంకి ఎప్పుడైనా చెప్తున్నా ఫోన్తో కనిపించావంటే నాకు చెడ్డ చిరాకు వస్తుంది అని ఎప్పుడైనా చెప్పడం చేశారా? ఒకసారి చేశాను. సరే, అంత చిన్న విషయానికి కూడా అమ్మాయి ఫోన్ వల్లే అలా కోప్పడుతుంది, కొడుతుంది, ఇసిరి కొడుతుంది, అది రీజన్ కాదు. దానివల్లే మీరు తీసుకెళ్ళి వదిలిపెట్టడం అదంతా రీజన్ కాదు బాబు. అసలు ఆ అమ్మాయి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది అంటే ఏదో ఒక గట్టి కారణం ఉండాలి. ఎప్పుడు అలా బిహేవ్ చేస్తుంది, నాకు అది మీ దగ్గర నుంచి క్లారిటీగా రావట్లేదు. అంటే నేను నార్మల్ గా ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు సడన్ గా ఒక్కోసారి అయితే ఇంకా ఇమీడియట్ గా ఫైర్ అయిపోవడం. 1 year వరకు బాగానే ఉండేదండి. 1 year తర్వాత మా మీద విపరీతంగా ఆడటం, నేను మా అమ్మ నాన్న చాలా స్ట్రెస్ పడ్డారండి. ఎలాగంటే ఇప్పుడు ఏంటి నార్మల్ గా కోడల ఇంట్లో ఎలా ఉంటే ఏం చేస్తుంది, అమ్మ ఇది చెయ్యి అది చేయను మా అమ్మగారు అంటారు. ఆవిడ నేను చేయను, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా చెప్తుంది. ఫస్ట్ మా అమ్మగారు నాన్నగారికి ఏమనలేరు. ఇప్పుడు ఏమన్నా అంటే ఏమో కోడలు ఏమన్నా అయిపోద్దామో అన్న భయంతో చేయమంటలేదు. నేను ఎన్నో అడిగితే ఆవిడ ఏం చేస్తుందంటే ఒక్కోసారి చేతులు ఏది దొరికితే అది ఇసిరేయడం, లేదంటే ఒక్కోసారి కోసేసుకోవడం, ఇది నేనేదో చేసేసినట్టు ఆ అమ్మాయిని అన్నట్టుగా ఆ అమ్మాయి బిహేవ్ చేస్తుంది. ఏటి ఇలా చేస్తుంది ఏంటని వాళ్ళ పేరెంట్స్ ని పిలిపించాను. ఒకసారి ఒక 1 week ఉన్నారు, కిక్కుమంటూ ఒక మాట కూడా మాట్లాడకుండా సైలెంట్ గా వాళ్ళ తన పని దాన్ని తీసుకుంటుంది. వాళ్ళ పేరెంట్స్ తో అలా ఉన్నప్పుడు మాతో ఎందుకు అంత కోపం, అంత ఈర్ష్య తనకి? అంటే ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నప్పుడు బాగుంటున్నారు, మీరు వాళ్ళు ఉన్నప్పుడు మీరున్నప్పుడు మాత్రమే గొడవకు వస్తున్నారు. అంటే ఆ అమ్మాయి ప్రవర్తన బాలేదు, వింతగా ఉంది అంటున్నారు. అంటే నాకేమనిపిస్తుంది అంటే నా యొక్క వర్క్ వల్ల నేను తను పట్టించుకోవట్లేదు, లేదంటే బయట వాళ్ళతో ఆయన ఎలాగో చెప్పడానికి రావట్లేదయ్యా. అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? అమ్మా నేను ఒకటే చెప్తున్నానమ్మా, ఇది మా తల్లి. ఇప్పుడు ఎవరికైనా ఆడపిల్లకి ఇంట్లో మహాలక్ష్మి అనుకుంటారు. ఈ అమ్మాయి ఫస్ట్ లో బాగానే ఉండేదండి, తర్వాత వీడు కొంచెం ఆఫీస్ నుంచి లేట్ గా వచ్చేవాడండి. ఈ బొట్టోడు అలా ఏడ్చేయడనుకోండి, ఆయన రెక్కించుకొని దూరంగా గిట్టేసేదండి. ఏంటిది? రెక్కించుకొని దూరంగా గిట్టేస్తుందండి ఈవిడ. అడిగితే ఓ రోజున అడిగితే ఏం చేసింది తెలుసా, కిరసనాల డబ్బాకి వచ్చి నిత్యం చేసేసుకొని నన్ను చంపిపోతున్నాడు బాబోయ్ అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళందరికీ వెళ్ళి చెప్పింది. బాబోయ్ అమ్మ నీకు దండం తల్లి అని చెప్పేసి మేము ఏం చేసాం, వాళ్ళ తమ్ముడు చెప్తే అంటే మీరే నాకు
అన్ని దిక్కు మీరే చూపించండి మా అక్క మా చెల్లి ఏదన్నా కొంత తప్పు చేసి చూద్దాం అంటే భూత వైద్యుడి దగ్గర తీసుకెళ్ళామండి. తీసుకెళ్తే ఆయనే తాయిదులు గట్ట కట్టాడు, నిమ్మకాయలు తీమని పాడేయమన్నాడు. ఓ నల్లపెట్టని అడిగితే దాన్ని 2000 అట్టుకొచ్చి కొనుక్కొచ్చి పెట్టాను. అన్ని చేసినా కానీ అప్పుడు దాకా బాగానే ఉంటదండి. ఈడు వచ్చేటప్పటికి ఎత్తేస్తుంది శక్తి అవతారం, ఎత్తేసి ఇంకో గోధుమకి ఎత్తేసేస్తుంది. ఇదిగో మన పప్పు కొట్టించుకొని ఉంటుంది, ఇదిగో ఇక్కడ పెంచి పడిపోయింది. ఒక్కగానో ఒక కొడుకండి, ఈయన చంపేస్తే నేను ఏం చేయనని చెప్పండి అమ్మగారు. మీరే కుదంతా నాకు న్యాయం చేయాలండి. ఈ మహాతల్లి మాత్రం నాకు వద్దు బాబోయ్, ఇది ఈవిడ నన్ను చంపేస్తండి, ఈయన చంపేస్తా. ఈయన పప్పు తెచ్చుకుని కొట్టిందని చెప్పి నేను ఇల్లుగాలి చేసి ఏదో పురుషులో పొలం ఏదో బతుకుతున్నానండి అయ్యారు. నాకు ఈ బతుకొద్దండి అయ్యారు, నన్ను చంపేస్తా. నేను అంటే ముసలో నేను చచ్చిపోతాను. ఈయన గొడుసులో ఉన్నాను, ఈయన చంపేస్తుంది. మా వంశానికి ఒకడో మనవడు పుట్టాడు, ఆడిని ప్రక్కించుకొని దూరం గట్ట చేస్తే వాళ్ళు ఏంటండి అయ్యారు. ఇప్పుడు ఆడవాళ్ళు ఎప్పుడు చేస్తారండి అమ్మగారు? తాన 7 గంటలకు 8 గంటలు తాను చేస్తాడు. ఈవిడ 12:30 చేస్తుందండి అమ్మగారు. అర్ధరాత్రి 12:30 చేస్తుందండి ఈవిడ తాన. ఏంటమ్మా ఇదంతా వాస్తవమేనా మీ మామయ్య గారు చెప్పేది? అదంతా ఏం లేదు మేడం. మ్యారేజ్ కి ముందు నాకు ఒక హెల్త్ ఇష్యూ ఉంది, అది ఓకే క్లియర్ అయిపోయింది. బట్ ఇప్పుడు మాత్రం అలాంటిది ఏం లేదు. యాక్చువల్లీ నైట్ స్నానం చేయడం ఇంత పెద్ద తప్పని నాకు తెలియదు. నేను ఇంట్లో వర్క్ అంతా చేసుకొని నేను నైట్ ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఫుడ్ తినడం, పండుకోవడానికి వెళ్ళే టైంకి మా ఆయన అనేవారు, మార్నింగ్ నుంచి వర్క్ చేసి టైర్డ్ అయిపోయి ఉంటా, ఫ్రెష్ అయి పండుకో, నీకు మంచిగా నిద్ర వస్తుంది అని అంటారు. సో నేను టైం చూసుకోను. నా వర్క్ ఇప్పుడు ఎవరికైనా లేడీస్ కి ఉండేదే కదా మేడం, పిల్లలకి రేపటికి స్కూల్ కి ఫుడ్ ఏం ప్రిపేర్ చేయాలా అన్నది ఉంటది కదా, రేపు ఆయనకి ఆఫీస్ కి ఏం చేయాలని. సో నేను ఇదంతా ప్రిపేర్ చేసి నేను వెళ్ళేసరికి టైం ఎంత అవుతుందో నేను చూసుకోను. తన ఆ మాట ఒకసారి చెప్పారు, పండుకునే ముందు ఫ్రెష్ అయితే మంచిగా నిద్ర పడుతుందని. సో అలానే నేను ఆయన మాట ఫాలో అయ్యి నేను స్థానానికి ఆ టైంకి వెళ్తాను. ఓహో, నిన్ను ఫ్రెష్ అయి పడుకోమనేది మళ్ళీ మీ ఆయనే చెప్తారు, నీ అంతా నువ్వు కాదు. లేదు. మరి అరవడాలు కొట్టడాలు ఇవన్నీ లేదు మేడం, నేను ఇలా ఏం చేయలేదు. మా మామగారికి నేనంటే నచ్చట్లేదో ఏమో తెలియదు, కానీ ఈ మధ్య నా మీద ఇలాంటి మాటలు చాలా చెప్తున్నారు మేడం. బాబుని గోడకేసి కొట్ట లేదు మేడం, మా బాబు నేనెందుకు కొడతానండి? నేను కన్న తల్లిని కాదా? నేను అన్ని సంవత్సరాలు తన్ని 9 నెలలు మోసి కన్న తల్లికి ప్రేమ ఉండదా? ఇప్పుడు తండ్రి కొడితేనే నేను ఎందుకు కొట్టావని అడుగుతాను. అలాంటిది నా కొడుకు నేను ఎలా కొట్టుకుంటాను? నేను వాళ్ళకి నచ్చట్లేదు, నా మీద ఏదో ఒక రీజన్ పెట్టాలి. సో ఆ రీజన్ చెప్పి మా మామయ్య మా ఆయన నన్ను బ్లేమ్ చేస్తారు. మీరు ఇప్పుడు ఏంటి మీరంతా మీరే కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకుంటా అన్నారు? భయపెడుతున్నావు, బెదిరిస్తున్నావు, ఎట్లా అన్నట్టు? లేదు మేడం, నేను ఎందుకు అలా బెదిరిస్తాను? మా ఆయనకి నేను ఇప్పుడు థర్డ్ వైఫ్ ని, ఫస్ట్ సెకండ్ వైఫ్ కూడా థర్డ్ వైఫ్. మరి ఇప్పటిదాకా ఈ విషయం అయితే మీరు చెప్పలేదు. ఆమెకి దెయ్యం అన్నారు. మీ అబ్బాయికి ఇది ఎన్నో పెళ్లి? అమ్మ ఇది 2 పెళ్లిళ్ళు చేసామ్మా. ఆడి బతుకు బాగోకి ఏదో దాచారమ్మా, ఒక ఇతర లేచిపోతే అప్పుడు ఈ పిల్లనిచ్చి పెళ్లి చేసామండి. ఇంత ఈజీగా చెప్పేస్తాడు. మీ బాబు దాకా వస్తేనేమో ఏముంది మేడం, 2 పనికి రాలేదు, అయిపోయాయి, 3వ చేసినా అని ఈజీగా చెప్తున్నావు. ఏమైంది పెద్ద భార్య? ఏమైంది ఈయనకి? పెద్ద భార్య ఎక్కడ పోయింది? పెద్ద భార్య ఏమన్నా తీసుకొని వెళ్ళిపోయిందండి. 2వ భార్య చనిపోయిందండి. చచ్చిపోయిందా, చంపేశారా? ఫస్ట్ భార్య ఏమో వెళ్ళిపోయింది అంటున్నావు, 2వ భార్య చనిపోయింది అంటున్నావు. మీరు బాగా గమనించండి, మీ టార్చర్ ఏమైనా పెట్టారేమో, అందుకే చనిపోయిందేమో. అందుకే ఆవిడకి అలా పట్టుకున్నట్టుంది. మరి లేదమ్మా, మేమైతే టార్చర్ పెట్టమమ్మా. మా ఇంట్లో ఆడపిల్లలు లేరండి. ఆవిడే ఇంకా మా ఇంటికి వచ్చిన ఆడపిల్ల అనుకోని మేము బాగానే చూసుకుంటున్నామండి. ఇప్పుడు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు, హ్యాపీగా ఉండాలని మేము ఎక్కడో దూరం వెళ్ళి బతుకుతున్నామండి. ఇప్పుడు ఈవిని చూసి ఆ చుట్టుపక్కల వాళ్ళే బెదిరిపోతున్నారండి. అవును బాబు, మీ వైపు ఏమో మీరు మంచోళ్ళే, ఆ అమ్మాయి ఏమో నాకు సంబంధం ఏం లేదండి, నేను మంచిగానే ఉంటున్నా, మా మామయ్యకే నచ్చట్లేదు అని అంటుంది. వాళ్ళ వైపు వాళ్ళు మంచోళ్ళే. ఇప్పుడు నలుగురు మంచోళ్ళు అయినప్పుడు గొడవలు ఎందుకు వస్తున్నాయి? ఎక్కడ వస్తున్నాయి? ఇప్పుడు ఎందుకు వస్తున్నా అంటే నేను ఏం చెప్పలేను అమ్మగారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక 6 వెళ్ళి కృష్ణాలు నెత్తి మీద చేసుకుని మా మామగారు మా అత్తగారు నాకు దుప్పటి చేత చూసారని కేసు ఎట్టిందండి. ఆవిడ ఈవిడెట్టారు, తీసుకెళ్ళి మమ్మల్ని కొలబోడు చేయరండి నైట్ అంతా పెట్టి. అన్ని అయిపోయినాయండి. ఇప్పుడు ఇది లాస్ట్ పంచాయతీ అండి మాకు. ఏమా ఇది లాస్ట్ పంచాయతీనా? చాలా దగ్గరికి వెళ్ళారట మీరు కంప్లైంట్ ఇవ్వడానికి. వాళ్ళు చెప్పేటి అని నిజమో కాదో నాకు తెలియదండి. కాకపోతే ఈ వీళ్ళు మంచోళ్ళు అయితే ఫస్ట్ వైఫ్ ఎవరితో ఎందుకు వెళ్ళిపోతుంది, సెకండ్ వైఫ్ ఎలా చనిపోతుంది? ఇప్పుడు థర్డ్ వైఫ్ మీద కూడా ఏదో ఒకటి చెప్పి నన్ను పంపించాలని చూస్తున్నారు, కానీ నన్ను మంచిగా చూసుకోవాలని చూడట్లేదు వీళ్ళు. ఏం బాబు, ఇంకో అమ్మాయి రెడీగా ఉందా? లేదు మేడం, నాకు అలాంటి అలవాటు లేవండి బాబు. మళ్ళీ ఏందో ఇప్పుడు ఇది ఈవిడ మూడో ఆవిడ, అందులో 3వ ఆవిడ మీద కూడా ఎలిగేషన్. మళ్ళీ ఫస్ట్ ఆవిడ ఎటు వెళ్ళిపోయింది అంటున్నారు, 2వ ఆవిడ చనిపోయింది అంటున్నారు,
మూడో ఆవిడకి దెయ్యం పట్టింది అంటున్నారు. మా బావ మెంటాలిటీ సరిగ్గా లేదు మేడం, మీ బావ మెంటాలిటీ సరిగ్గా లేదు. సరిగ్గా లేదు. ఏదో ఒక రీజన్ చెప్పి మా అక్కనే ఇబ్బంది పెడుతున్నాడు. మా అక్కని నాకు తెలియదా మేడం? నిజంగానే ఆమెకి అట్లాంటి బిహేవియర్ ఉందా, ఏదైనా సైకలాజికల్ బిహేవియర్ లేదు సార్, ఎప్పుడు బానే ఉంటది. కాకపోతే తనే ఏదో ఒక వంక చెప్పాలని చెప్పి ఆ వంక చెప్తున్నాడు. మా అక్క అంత మంచిదే, ఏ వంక దొరకట్లేదు. సో అందుకు దెయ్యం గియ్యం అని చెప్పి నైట్ ఇలా ఇలా అని చెప్పి ఏదో వంక చెప్తున్నాడు. అంటే మీ ఇద్దరి మధ్య ఏం గొడవలు లేవు? లేవు మేడం. ఎప్పుడు కూడా గొడవ పడలేదు. మరి కిరసనాయలు పోసి పెట్టుకుంటే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అని ఎలా చెప్తున్నారు? అలా చేసినట్టయితే మా తమ్ముడు వాళ్ళు మా వాళ్ళు ఎవరిని వచ్చినప్పుడు కూడా అలానే బిహేవ్ చేయాలి కదా మేడం. వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు చేస్తాను? అలా కదమ్మా నేను అడిగేది. పోలీస్ స్టేషన్ ఎప్పుడైనా కంప్లైంట్ ఇచ్చావా వీళ్ళకి కిరసనాయలు పోస్తే? లేదు మేడం, నేను ఇవ్వలేదు, నాకేం గుర్తు లేదు మేడం. వీళ్ళు చెప్పడం వరకే. మీరు ఇవ్వలేదు? లేదు, నేను ఇవ్వలేదు మేడం. ఆవిడ తెలియదు మేడం, ఏం తెలీదు. ఆవిడ మీద దెయ్యం వస్తున్నట్టు తెలియదండి, గోధుమ నాకేసి కొడుతుంది తెలియదండి, ఇది పప్పు తెచ్చుకుని ఇక్కడ కొట్టేసింది అది కూడా తెలదండి ఆవిడ. కానీ మీరు ఆవిడకి ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అలా ప్రవర్తిస్తున్నప్పుడు మీరు ఏదైనా వీడియోస్ కానీ ఏమైనా తీసారా? నాకు సెల్ ఫోన్ వాడతాం అలవాట్లేదు. లేదు, ఇది చెప్పడానికైతే తెలుసు, ఇలా ఆవిడ ఇలా చేస్తుందని చెప్పడానికి తెలుసు. మరి మేము ఎలా వినాలి, ఎలా నమ్మాలి? అంటే ఏదైనా వీడియో ఎవిడెన్స్, ఏదైనా ఫోటోలు ఏదైనా ఉన్నాయా మీ దగ్గర చూపించడానికి? డ్యూటీకి వెళ్ళిపోయి పట్టుకుంటదండి ఆవిడకి, మళ్ళీ ఈడు వచ్చాక పట్టుకుంటది. ఈడేమో పట్టుకుని ఆడవాళ్ళు ఉంటాడు. మీరు ఉండనే ఉంటారు కదా ఇంట్లో. నేను ఉన్నాం కదా, నేను ఉన్నాను నా ఇంట్లో. మరి అమ్మాయి పెట్టింది మీకెలా తెలుసు? చుట్టుపక్కల వాళ్ళు అందరూ కేకలు వేసుకుంటుంటే ఒరే బాబు మీ అమ్మాయి మీకు కాళ్ళకి దెయ్యం పట్టిందా అంటే అప్పుడు పరిగెత్తుకుని వచ్చి ఆ ఎండిపోయిన పొగ కట్టేసిన. ఎవరా చుట్టుపక్కల వాళ్ళు? పోనీ మీరు మీ పక్కన వాళ్ళు ఎవరైనా ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళు ఎవరికైనా ఫోన్ చేసి మాకు వినిపిస్తారా? అది నిజమో కాదు మాకు మీ ఎవరో ఒకరు, మీరు కాకుండా బయట వాళ్ళు ఎవరైనా చెప్పమనండి మీ కోడల గురించి, వింటాం. మరి ఈవిడ మీద దెయ్యం వచ్చిందని చాలా మాకు విరోధం అయిపోయారండి, ఎవరు చెప్పరండి. ఎవరు చెప్పరు? అచ్చా చెప్పరు అది సార్ సో మీకు ఎక్కడి నుంచి ప్రూఫ్ లేవంటారు, కానీ అమ్మాయి మీద మాత్రం దయ్యం ఉందంటారు. ఇప్పుడు వచ్చిన ఈ 10-15 నిమిషాల అమ్మాయి ప్రవర్తనలు మాకేం కనిపించలేదు. అమ్మాయి బానే ఉంది, కూర్చొని బానే మాట్లాడుతుంది. ఏందమ్మా ఏదైనా అట్లా అవుతుందా? నిజంగా ఓపెన్ గా చెప్పండి. లేదు సార్, నాకేం లేదు. నేను ఇప్పుడు మీ ముందు ఎలా ఉన్నానో ఇంటి దగ్గర కూడా అలా. పెళ్లికి ముందు ఏదో ప్రాబ్లం ఉన్నారు, ఏం ప్రాబ్లం ఉండే? అంటే కొంచెం ఓవర్ గా కోపం రావడం, బీపీ పెరగడం, అట్లా అంటే ఏదైనా చిన్న చిన్న వాటికి కోపం వచ్చేసేది. సో అట్లా అంటే చిన్నప్పుడు తలకి దెబ్బ తగ్గడం వల్ల అట్లా అయిందన్నారు. సో ఇప్పుడు అదేం లేదు, నార్మల్ అయిపోయింది, అసలు ఏం లేదు. పెళ్ళైన దగ్గర నుంచి నేను బాగానే ఉన్నాను. కాకపోతే వాళ్ళు ఇంకేమైనా ప్లాన్ లో ఉండి నా మీద ఇన్ని చెప్తున్నారనే నాకు అనిపిస్తుంది. కొంచెం డిప్రెషన్ లో ఉండేది, ఒంటరిగా ఉండేది, ఎవరితో కలవడానికి ఇష్టపడేది కాదు. సో ఎక్కువగా పాటలు పాడుకుంటూ ఉండేది. తనకు అది అలవాటు అయింది. సో అది వంక కింద చెబుతూ అదొక సాకు కింద చూపిస్తూ మా అక్కని ఇబ్బంది పెడుతున్నాడు. సో దాంతో దూరం పెడుతున్నాడు. ఇప్పుడు మీరు చెప్పేది నిజమే కావచ్చు, వాళ్ళు చెప్పేది కూడా నిజమే కావచ్చు. ఇప్పుడు అబ్బాయికి ఆల్రెడీ 2 మ్యారేజెస్ అయినాయి, ఇప్పుడు థర్డ్ మ్యారేజ్ ని కూడా చేతులారా వదులుకోవాలని ఏ అబ్బాయి అయితే ఆశించాడు. థర్డ్ అమ్మాయితో అయినా సుఖంగా కాపురం చేయాలనే ఇంటెన్షనే ఎవ్రీబడికి ఉంటుంది. ఫస్ట్ వైఫ్ లేచిపోయింది అంటున్నారు, సెకండ్ వైఫ్ చనిపోయింది అంటున్నారు. మెరిటియల్ లైఫ్ లో అది బ్యాడ్ లక్. ఒకసారి జరిగింది బ్యాడ్, మళ్ళీ 2 సార్లు జరిగింది బ్యాడ్, 3వ సారి అయినా మంచిగా శుభం జరగాలని ఆశిస్తూ ఆయన పెళ్లి చేసుకున్నాడు. కానీ అమ్మాయికి కూడా ఇప్పుడు చెప్పినట్టు ముంగట ఏదో బ్లడ్ ప్రెషర్ ఏదో అంటున్నారు. అది ఉందో లేదో మనకు తెలియదు, దేవుడు ఎరుక. అయినా కూడా నేను ఏం రికమెండ్ చేస్తాను, ఎందుకంటే కళ్ళారా మనం చూడలేదు, వాళ్ళు చెప్పే మాటల మీద ఆధారంగానే మనం నమ్మాలి. ఇదంతా ఒక విర్చువల్ థింగ్ మీద నడుస్తుంది. రియాలిటీ ఇక్కడ ఏది లేదు, ఒక ఫోటో లేదు, ఒక ఎవిడెన్స్ లేదు. సో నేనేం సజెస్ట్ చేస్తున్నానంటే మీరు ఒకసారి మీ వైఫ్కి ఒక హాస్పిటల్ తీసుకెళ్ళి ఒకసారి జనరల్ చెకప్ చేయించుకోండి. తన మీద ఏదైనా డిఫెక్ట్ ఉంటే క్లియర్ కట్గా ఎంఆర్ఐ, చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చాయి. ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా మంచి న్యూరోలాజిస్ట్, సైకాట్రిస్ట్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మెడిసిన్స్ ఇస్తారు, మెడిసిన్స్ వల్ల తగ్గుతుంది. ప్రాబ్లం ఉందా లేదా అనేది కూడా మనకు తెలుస్తుంది, ఉందనే మనం చెప్పలేము కదా. అలా మీరు ఏదో ఒక విధంగా ఈ సమస్యని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఆల్రెడీ చూపించాం సార్. చూపించారా? ఆల్రెడీ సైకలాజికల్ గా తీసుకెళ్లి హాస్పిటల్ తీసుకెళ్లి చూపించాం, అంతా నార్మల్ గా ఉందని చెప్పారు. సో మీరేం చేయండి, ఇప్పుడు వాళ్ళు ఏదో చూపించిండు అంటున్నాడు, అబ్బాయి ఏం చూపించిండో ఏం చూపించలేదు మనకు తెలియదు. మీ గ్యారంటీ, మీ ష్యూరిటీ కోసం మీరు మీ దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్ళేసి చూపించండి, మీ గ్యారంటీ కోసం. దానివల్ల మీకు ఒక స్టాండర్డ్నెస్ వచ్చేస్తుంది, అవును ఉందా లేదా అని తెలుస్తుంది. ఏదైనా ఉంటే ఏదైనా టాబ్లెట్స్ ఇచ్చేసి నయం చేసుకోండి. పెళ్ళనేది ఆషామాషి కాదు కదండి, 7 అడుగులు వేసి 7 జన్మాల బంధం అది. మీరు పెళ్లి చేసుకొని అట్లనే వదిలేస్తారా ఏదో ఇష్యూ ఉందని? మనకు కూడా అక్కలు చెల్లెలు అందరూ ఉన్నారు, మన అక్కకి ఏదైనా ప్రాబ్లం వస్తే బాగా వదిలేస్తే మనకు ఎట్లా అనిపిస్తుంది? ఆ విధంగా మీరు సపోర్ట్ చేస్తూ అమ్మాయిని మీ దారిలోకి తీసుకొచ్చుకోండి. అసలు మాట్లాడినాకే ఇష్టపడినప్పుడు ఎలా చెప్తానండి తనకి? మాట్లాడతలేవా? నేను మాట్లాడుతున్నాను సార్, మాట్లాడకుండా ఎలా ఉంటాను? తనతో నేను మాట్లాడుతూనే ఉన్నాను, రోజు మాట్లాడుతున్నాను కదా. కొత్తగా క్రియేట్ చేస్తున్నావు నువ్వు. ఎక్కడ మాట్లాడుతున్నావు? నేను ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే
అసలు ఇది ఏదో ఒక విత దయ్యం పూనేసినట్టుగా ఎగురుతున్నాడు నా మీద. ఎప్పుడు మాట్లాడే చెప్పు నాతో తినంగా. మీరు మామయ్య చెప్పడం తప్ప నాకు ఎవరు ఎప్పుడు చెప్పలేదు. మీరే అంటున్నారు ఎప్పుడు చూసినా దెయ్యంలా అరుస్తుంది, మీద పడుతుంది, బాబుని కొడుతుందని. నాకెప్పుడు అలా అనిపించలేదే. ఒక రోజు నా వీడియో తీసి నువ్వు ఇట్లా ప్రవర్తిస్తున్నావు చూడు అని నాకు ఎప్పుడైనా చూపించావా నువ్వు? అవునయ్యా, ఒక మాట, ఆ అమ్మాయి రాత్రి వరకు వర్క్ చేసి నేను అంతా వర్క్ అయిపోయాక స్నానం చేసి పడుకుంటున్నా ఉంటుంది. మరి ఈ 2 సంవత్సరాల నుంచి ఆ అమ్మాయి అలా బిహేవ్ చేసినట్లయితే ఆ బాబు ఎలా ఉంటాడు? మీరిద్దరు సంసారం ఎలా చేస్తున్నారు? మీరు కడుపు నిండి తిండెట్లా తింటున్నారు? ఇల్లు నీట్గా ఎలా పెడుతుంది? ఈ 2 సంవత్సరాల నుంచి ఇంత ఓపిక ఉందా నీలో భరించడానికి? ఆ అమ్మాయి కొడుతుంటే చంపుతుంటే అన్ని చేస్తుంటే మీరు అంత ఓపిక ఉందా? మీరు సర్ది పెడుతున్నారా కొడుకు కాపురం కోసం? సర్ది పెడతాం కదా మేడం, ఆవిడ మా టార్చర్ పెట్టారు మేడం. మిమ్మల్ని టార్చర్ పెట్టేస్తుంది. సరే, ఇప్పుడు ఈవిడ కూడా వద్దు, ఇంకా 4గో వాళ్ళు ఫ్రెష్గా రెడీగా ఉన్నారా? లేదు మేడం, ఇది అమ్మాయికి మేడం, ఇది ఏం తెలియదండి. ఆ అమ్మాయి బాగా తెలివైందండి ఆవిడ. ఆవిడ పైకి ఇప్పుడు అలాగే అంటదండి ఆవిడ. ఆవిడ టార్చర్ మీరు చూడాలంటే ఇంటికి వస్తే తెలుస్తుందండి. ఫోన్లే, ఒకరోజు మేము స్టే చేస్తాం మీ ఇంట్లో, ఉంటాం, చూస్తాం. ఎందుకంటే మాకు ఆధారాలు లేవు, మీరు చెప్పింది మేము నమ్మలేము. అలా అని మేము ఆ అమ్మాయిని కూడా నమ్ముతున్నాం అని కాదు, మాకు ప్రూఫ్స్ కావాలి. మీరేమో తెమ్మంటే నా దగ్గర ఫోన్ లేదు, నేను వాడను అన్నారు. మరి నీకేమైనా అయినా సాఫ్ట్వేర్ చేస్తావు కదా, నీ ఫోన్ ఎక్కడ అంటే నేను తీయలేదు అంటున్నాడు. పైగా ఆయన అమ్మాయి కూడా అంటున్నారు. అన్నీ మీరే చెప్తున్నారు, ఓకే. మరి మాకు నమ్మకం కలగాలి కదా బాబు. మాకు నమ్మకం కలిగితే కదా ఆ పాపకి ఏం చేయాలో, ఈ బాబుకి ఏం చేయాలో, అసలు మీకేం చెప్పాలో మాకు అర్థమవుతుంది. చెప్పండి. మరి అలాగైనా వచ్చి మీ దగ్గర ఉంటాము, ఒక 10-15 రోజులు ఉండి చూస్తాము. ఆ అమ్మాయి బిహేవియర్ ఏంటో మాకు అర్థమవుతుంది. దాన్ని బట్టి ఏం సజెస్ట్ చేయాలో మేము చేస్తాము. మేడం అలా కాదు మేడం, వాళ్ళ తమ్ముడిని తీసుకెళ్ళమనండి, ఏదైనా హాస్పిటల్లో చూపించమనండి. చూపించి ఆవిడ గురించి నీట్ గా సరి చేశాక అప్పుడు తీసుకొచ్చి తీసుకురమ్మనండి. అసలు ఉందో లేదో తెలిస్తే కదా బాబు తీసుకెళ్ళాలా వద్దా అని మేము చెప్పడానికి. మీరు చెప్పేసే దానికైతే ఇంత దూరం రావడం ఎందుకు? మీరు ఇంటికి వాడి కూర్చొని నేను చెప్తున్నాను వినరా అనేసి మీరు చెప్తే తీసుకెళ్ళిపోతుండే, ఇక్కడ దాకా రావడం ఎందుకు? మేము చెప్పేదానికైతే మీరు ఇక్కడికి రావాలా, మేం కదా చెప్పాలా మాట. ఆ అమ్మాయి ఇక్కడ ఉండాలా వద్దా, మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలా, బయటకు వెళ్ళాలా, ఇవన్నీ కూడా మేము కదా అడ్వైజ్ చేయాలి. మీరు చెప్పేస్తే తీసుకెళ్ళిపోతాడేగా. తీసుకెళ్ళిపోమనండి మేడం, ఆ టార్చర్ మేము భరించలేకపోతుందండి. వీడు వాళ్ళ అన్నం కూడా తింటలేదండి 3 రోజులు బట్టి. ఒక మాట అంటే ఆ అమ్మాయిని వదిలించుకోవడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నారా? లేదు మేడం, అలా ఆ ప్రయత్నమే లేదండి అసలు. కానీ ఆ అమ్మాయి మాత్రం మాకు వద్దు. ట్రీట్మెంట్ చేయించి పంపించమనండి. అసలు ఆ అమ్మాయికి ఏముందని ట్రీట్మెంట్ చేయాలి? అమ్మాయి మీద దెయ్యం ఉంది మేడం. దెయ్యం ఉందా? ఆ అమ్మాయి మీద దయ్యం ఉందా? మీ బుర్రలో దయ్యం ఉందా? మా బుర్రలో దెయ్యాలు ఏమి లేవు మేడం, ఆవిడలో దెయ్యం ఉందండి. ఈ రోజుల్లో దయ్యాలు ఎక్కడ ఉన్నాయి మేడం, మీరే చెప్పండి. సార్ ఇక్కడ మన అందరమే రెంట్కి ఇచ్చి ఉండడానికి మాకే ప్లేసులు లేవు, మనకే ప్లేసులు లేవు. దెయ్యాలకి దెయ్యాలు ఏ రెంట్లు ఇచ్చి ఉంటున్నాయో మరి వాటికి ఎక్కడ ఒక ప్లేస్. మరి దయ్యాలు భూతాలు ఉంటాయా సెకండరీ థింగ్, అది ఉంటాయా లేవా అనేది ఆ పైన ఉన్న దేవుడికి తెలుసు, వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు. ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఆమెకి అసలు దయ్యం పట్టిందా, సైకలాజికల్ ఎఫెక్ట్ ఉందా, మరి ఏముందో మరి మీరు ఏదైతే చెప్తున్నారో ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్ళండి. మీరే మీ స్వయం డబ్బులతోటి మీ కోడలికి పెట్టుకోలేరా? మేము చూపించాండి. ఇప్పుడు మేము ఈ నెల ఒక సైన్ అమ్మేసి 50,000 ఖర్చు పెట్టి చూపించామండి. ఆవిడ ఎవరు చూపించారు? ఇది భూత వైద్యుడి దగ్గర తీసుకెళ్ళాడు. భూత వైద్యం మూఢనమ్మకాలు, ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి ముందు. భూత వైద్యం నమ్ముతారా మీరు? మరి 50,000 పెట్టావు, తగ్గిందా? ఎక్కడ తగ్గిందండి, ఇంకా బీభత్సం అయిపోయిందండి ఆవిడ. నీలాంటి వాళ్ళు దొరికితే ఆ భూత వైద్యులు 50,000 కర్మ. పిచ్చి పడుతుంది మీరు చెప్పే మాటలకి. ఎవరికైనా పిచ్చి, మాకే పిచ్చి లేస్తాను. భూత వైద్యులు ఇంకా అమ్మాయికి పిచ్చి లేవదా? అయితే ఒక పని చేద్దాం, మా అమ్మాయికి నిజంగానే భూతం పట్టేసింది, ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అతను చూపిస్తాడు. ఇంకో 2-3 సంవత్సరాలు పట్టిద్ది. మరి అప్పటి వరకు అబ్బాయిని అలాగే ఉంచుకుంటారా? ఏం మాట్లాడవా, మాకు చెప్పురా. ఆ పిల్లోడు ఏం చేశాడు బాబు? ఆవిడ ఏమంటాడంటే బాబా ఆ బాధ్యతలు ఉంటే నేను చచ్చిపోతాను అసలు. ఆవిడ పెట్టి టార్చర్కి ఆవిడ మా టార్చర్ పెట్టేస్తుందంటే నేను అట్టుకునే రాత్రి గురకంట అంటదంట ఆవిడ. ఎవరు నీ షోలోకి పక్కలో పడుకోనండి. నిజంగా సార్ గురక సారు తను పెట్టే గురక కాదండి బాబు, రాత్రి కర్ర పట్టుకుని తల మీద కొట్టేనకి ఏదో పూనేసినట్టు కొట్టేనకి రెడీగా ఉంటది ఆవిడ. ఏది నీ కళ్ళ ముందా లేకపోతే నీ కళ్ళలో? కళ్ళలో కాదు మేడం, నిజంగానే ఒంటరిగా మేము ఇద్దరు ఉన్నప్పుడు ఇంకా ఎవరికైనా తెలిసింది బయట వాళ్ళకి. ఆవిడ సైలెంట్ గా ఉండి అన్నట్టు కరెక్ట్ కొట్టడానికి రెడీగా ఉంటది. కరెక్ట్ గా ఆ టైంకి ఏటి సౌండ్ అని ఎవరన్నా డోరు దొంగలు ఏమన్నా పొడిచేస్తున్నారా డోర్ అన్నట్టుగా సౌండ్ వచ్చింది. ఏటి తెలిస్తే సడన్ గా ఆవిడమో కరెక్ట్ గా రెడీగా ఉంది కొట్టడానికి. ఆ టైంలో కొట్టేసి నేను చంపేస్తే నా పరిస్థితి ఏంటండి?
ఇది వాస్తవంగా జరుగుతుందా? లేదండి, నిద్రపోయిన తర్వాత నేనేం చేస్తున్నాను నాకు అబద్ధం ఆడతారు జనాలు, మరి ఇంత అబద్ధం ఆడరు. అంటే అబద్ధమా అనే నేను ఒప్పుకుంటలేను, నిజం కూడా అవ్వచ్చు. ఎందుకంటే మరీ కట్టపట్టుకున్న కొట్టడానికి రెడీగా ఉంటుంది అని చెప్పడం అనేది అబద్ధానికి కూడా ఒక హద్దు ఉంటుంది. కానీ ఇతను చెప్పే అబద్ధానికి నిజమైన అబద్ధానికి చాలా తేడా ఉందండి. ఇది అబద్ధం అని అయితే నేను అనుకుంటలేదు. లేదు సార్, నేను అలా ఏం లేను, బాగానే ఉన్నాను. నేను అలా ఎప్పుడు బిహేవ్ చేయలేదు సార్. నాకు తెలిసినంత వరకు నేనైతే బాగానే ఉన్నాను. బాగానే ఉన్నారు, బాగానే అక్కడ పడుకున్నారు అతనితో పాటు, కానీ ఇలాంటి పనులు చేయలేదు. ఇలాంటి పనులు ఏం చేయలేదు. ఆవిడకి ముందు డిప్రెషన్ లో ఉందని ఆ విషయం మాకు అసలు చెప్పలేదండి పెళ్లి ముందు, పెళ్లి ఇలా చేసినప్పుడు కూడా. దానివల్ల నీకు వచ్చిన నష్టం ఏంది డిప్రెషన్ లో ఉంటే? డిప్రెషన్ అంటే దయ్యం కాదు. డిప్రెషన్ అంటే దయ్యం కాదండి. ఆవిడ మరి ఇదో రాత్రి పొడి చంపేస్తే నా పరిస్థితి ఏంటండి? ఒక ప్రూఫ్ చూపించి నాకు అలా చేస్తుందని నువ్వు ప్రూఫ్స్ పెట్టుకోకుండా ఏది పడితే అలా చెప్తూ పోతుంటే ఇది ఏదో సినిమా స్టోరీ లెక్క కనిపిస్తుంది. దీని మీద మంచి స్టోరీ రాస్తే మంచి హిట్ కొట్టచ్చు. నువ్వు అర్థమైందా? నువ్వు ఇచ్చే యాక్షన్లు, నువ్వు చూపించే రియాక్షన్లు ఇదంతా నిజమని అయితే నాకైతే అనిపిస్తలేదు మేడం. మరి ఎక్కడ దాకా నిజం? దానికి ఏదైనా ఒక ఆధారం చూపించు, ఏదైనా ప్రూఫ్ చూపించు. ఆమెకి ఇలాంటి ప్రాబ్లం ఉంది అని ఏదైనా పేపర్ చూపించు, రిపోర్ట్లు చూపించు. ఇందులో నీది ఏదో లాభం ఉండే ఉంటుంది మేడం. మీ పిల్లోడికి మొదటి పెళ్లి చేశా అన్నారు, కట్నం తీసుకున్నారా? కట్నం తీసుకోలేదండి అమ్మగారు. లేదు, మొదటి పెళ్లిలో కట్నం రూపాయి తీసుకోలేదండి. మేము కనుక్కుంటాం, ఏం ఊరుకోం. అసలు మిమ్మల్ని చూస్తుంటేనే అనుమానం వస్తుంది. రెండో పెళ్లి చనిపోయింది అన్నారు కదా, తీసుకున్నానండి. ఎంత మేర తీసుకున్నారు? 3 లక్షలు ఇచ్చారండి వీడికి. ఆమె ఎలా చనిపోయింది? ఆవిడ మామూలుగా ఊరేసుకుంటే చనిపోయింది. ఇప్పుడు ఈవిడికేమో దయ్యం పట్టింది అని చక్కగా డ్రామాటిక్ అంటారా మేడం? మొత్తం బాగా అల్లేశారు చక్కగా స్టోరీ. ఆవిడ్ని కూడా పంపించేయాలి. ఇంతకీ ఈవిడ కట్నం తెచ్చిందా అసలు? ఈవిడ కట్నం లేకుండా చేసుకున్నాను అనమాట. అమ్మాయి మీద పాపం చాలా జాలి చూపించారు. పెళ్లి చేసుకొని వచ్చింది, చక్కగా పిల్లలు కూడా పుట్టారు, బాబు పుట్టారని చెప్పారు. హాయిగా వారసుడిని చూసుకొని మురిసిపోక నీకు మళ్ళా నీ బుర్రలో మళ్ళీ పురుగు గుట్టింది. చక్కగా కుందన బొమ్మలాగా కోడలు వచ్చింది, బాబుని చూసుకొని మురిసిపోక నీ మైండ్లో మళ్ళీ ఒక పురుగు తట్టింది. ఆ బాబుని చక్కగా స్కూల్లో వేసి చదువు చెప్పించుకుంటూ మంచిగా ప్రయోజకుడు అయితే మురిసిపోయేది ఎవరు? నువ్వే కదా. బాబుని ఇంతవరకు స్కూల్లో కూడా జాయిన్ చేయించలేదు మేడం. చేయించలేదు. ఎన్నిసార్లు అడిగినా నేను పంపాను అంటున్నాను. ఎందుకు పంపావు? ఎలా పంపారు మేడం? ఈవిని ఇంట్లో ఒంటరిగా వదిలేసి. బాబుతోడా అమ్మకి? నువ్వేం మాట్లాడుతున్నావు? నీకేమన్నా అర్థమవుతుందా? ఇప్పుడు పిచ్చి ఆమెకే మీ బాబుకా? నిన్ను తీసుకెళ్ళాలి పిచ్చి ఆసుపత్రికి. ఏం మాట్లాడుతున్నాడు? అర్థమవుతుందా? ఆమెని బాబు చూసుకోవడం ఏందయ్యా? నేను అడిగాను మేడం చాలా సార్లు, బాబుని స్కూల్కి పంపించాయి, బాబుతో పిల్లలందరూ స్కూల్కి వెళ్తున్నారు, ఎందుకు పంపట్లేదు అని అంటే, నువ్వే ఒక పిచ్చి దానివి, నువ్వే ఒక దయ్యం పట్టినట్టు చేస్తావు, నీ కొడుకు పోయి స్కూల్లో అందరి మీద అట్లానే చేస్తే నా పరువు పోతుంది, నేను జాయిన్ చేయించాను, మీ ఇద్దరు పిచ్చోళ్ళే అది ఇది అనేసి బాబుని కూడా నాతో పాటు తిట్టేస్తూ ఉంటాడు. ఇప్పుడు తెలిసిన ఆ అమ్మాయి తట్టుకోవడం వేరు, ఆ పసిబాబు వాడికి ఏం తెలుసు? ఇప్పుడే లోకం తెలుసుకుంటున్నాడు. పద్దాకా నువ్వు మీ తల్లి పిచ్చిది, నువ్వు పిచ్చి, మీ తల్లి పిచ్చిది, నువ్వు పిచ్చి అంటే ఇంకా వాడికి ఏం అర్థమవుతుంది? పిల్లోడిని ఒకరోజు స్కూల్లో జాయిన్ చేద్దాం తీసుకెళ్ళానండి. మరుసటి రోజు టీచర్స్ పిలిచి ఈ అబ్బాయి పిల్లల్ని అందరూ కూడేస్తున్నాడు, ఎలాగైతే టీచర్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి మమ్మల్ని తిడతారో. ఒక రోజులోనే టీచర్స్ కంప్లైంట్ ఇచ్చేసారు, బాబు ఇల్లు కొట్టేసినాడు అందరినీ. లోకం మీద నీ బాబు ఒక్కడే కొట్టడము కంప్లైంట్ ఇవ్వడం కాదు, మస్తుగా నడుస్తున్నాయి తెలుసా. నెత్తులు వల్లగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నీకు అది ఒక పిచ్చితనం లాగా అనిపించిందా? అంటే నీకు నువ్వుగా వీళ్ళిద్దరికి సర్టిఫికెట్లు ఇచ్చేసి వీళ్ళిద్దరిని వదిలేసుకొని ఇంకొకరిని తెచ్చుకుందామన్న ఆలోచన నీకేమైనా కొత్తగా తట్టిందా? పోనీ మీ నాన్నగారు ఏమైనా ఇచ్చారా నీకు ఆలోచన? ఇద్దరు కలిసి ఇంకేమైనా పెద్ద ప్లాన్ ఏమైనా చేస్తున్నారా? ఈ పిచ్చి అనే దానికి మేడం పిచ్చితో కూడిన ఇప్పుడు దయ్యం పట్టింది. ఇప్పుడు సరే దయ్యం అన్న దానికైనా సరే ఎలాంటి ప్రూఫ్లు రుజువు చేయలేం, మనం తీసుకురాలేం ప్రూఫ్స్ ని. అందుకనే వీళ్ళు కొత్తగా పిచ్చి అని ఇప్పుడు పట్టుకొస్తున్నారు కొత్త కేసు. అయితే నేను ఒకటే చెప్తున్నా బాబు, ఒకవేళ నువ్వు నీ భార్యని చక్కగా తీసుకెళ్ళి చక్కగా సాదుకుంటే బాగుంటుంది. లేదంటే ఆమెతో పాటు మేమందరం వెళ్ళేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నీ మీద నాన్నగారి మీద ఇద్దరి మీద యాక్షన్ అయ్యేలా చేస్తాం. అది మీరు ఎక్కడెళ్ళి ఏం చేసినా అమ్మాయి సైడే ఫేవర్ ఉంటుంది, అమ్మాయికే న్యాయం జరుగుతుంది. మీ దగ్గర సర్టిఫికేట్ లేదు అమ్మాయి పిచ్చిదని, మీకే బాబా తాంత్రికుడు ఎవరు కూడా సర్టిఫికేట్ ఇవ్వలేదు, మీకే డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వలేదు మీకు ఏదైనా ప్రాబ్లం డిప్రెషన్ ప్రాబ్లం ఉందని. మీ అంతటా మీరే ఊహించుకొని ఊహాగానాలు చేసుకొని అమ్మాయిని పిచ్చిదాన్ని చేస్తున్నారు. నిజంగానే మంచిగా ఉన్న అమ్మాయిని పిచ్చిదాన్ని చేస్తున్నారు మీరు. ఇది కరెక్ట్ కాదు. నీకు అంతగా డౌట్ ఉంటే అలా తమ్ముడిని ఒక 4 రోజులు మీ ఇంట్లో పెట్టుకోండి, ఓ 10 రోజులు 4 రోజులు మీ ఇంట్లో పెట్టుకోండి. ఇది నిజమా కాదా అబద్ధమా వాళ్ళ తమ్ముడికి
నిర్ధారించండి. తన తమ్ముడికి కంటపడేలా చేయండి. అప్పుడు నిజంగానే తను చేస్తుంటే అప్పుడు మేమైనా సపోర్ట్ చేస్తాం నీకు. నువ్వు ఎటువంటి ఆధారాలు పెట్టుకోకుండా, ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా ఏదో బ్లైండ్గా విర్చువల్గా చేసి ఇలా కొడుతుంది, ఇలా చంపుతుంది అంటే అయిపోయిందా? కాదు కదా. ఇలా నువ్వు అంటే వెనకాల బొక్కబడిని చూపిస్తుంటాడు. కొట్టిందా కొట్టలేదా అది ఎవరు కొట్టిర్రో మనకు తెలియదు. కొట్టిరామా మీరు? లేదు సార్. సార్ ఒకవేళ కొట్టింది ఎమ్మెల్సీ రిపోర్ట్ ఏమైనా ఉందా? పప్పు గుర్తుతోటే కొట్టిర్రు అని ఉందా? లేదు. సరే నువ్వు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినావా మరి కొట్టినట్టు? భార్య కొట్టిందని బయట ఎవరు చెప్పుకుంటావు ఏంటండి? మరి ఇప్పుడు చెప్పట్లేదా ఊగుతుంది పట్టుకుంది అని? ఇక్కడ న్యాయం ఒకటే అండి. మీకు అన్యాయం మీరు చెప్పే దాంట్లో నిజం ఎంతవరకు ఉందో మాకు తెలియదు, అబద్ధం ఎంతవరకు ఉందో మాకు తెలియదు. వీళ్ళు చెప్పే దాంట్లో నిజం ఎంతవరకు ఉందో మాకు తెలియదు, వీళ్ళు చెప్పేది అబద్ధం అని మేము ఒప్పుకోలేము. ఇద్దరు సరిసమానంగా దీనికి కరెక్ట్ సొల్యూషన్ రావాలంటే వాస్తవాలు ఏంటో మనకు తెలవాలి. వాస్తవాలు తెలవాలంటే ఒక మూడో కన్ను దీంట్లో కావాలి. మీరిద్దరు ఒకటే సైడ్, వీళ్ళిద్దరు ఒకటే సైడ్, ఇద్దరి వర్జనే ఇద్దరు చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవాలు మీలో మీకే తెలవాలి అంటే వీళ్ళ తమ్ముడికి మీ ఇంట్లో 1 నెల రోజుల దాకా పెట్టుకొని వాస్తవంగా ఏం జరుగుతుందో తన తమ్ముడే కళ్ళారా చూస్తాడు. ఒకవేళ నిజమైతే అప్పుడు ఆమెకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఏం చేయాలనేది ఆలోచిద్దాం. అప్పుడు న్యాయం మీకై కూడా వస్తుంది, మీకు కూడా న్యాయం జరుగుతుంది. మీరు చెప్పే దాంట్లో రియాలిటీ ఉంది అని మనకు తెలుస్తుంది. అందులో ఇంకొక విషయం సార్, ముందుగా ఒకసారి ఆ అబ్బాయి అటు వెళ్ళక ముందే వీళ్ళని కూడా తీసుకొని వెళ్ళి ఒకసారి ఆమెకి మెడికల్ టెస్ట్ చేయించమని చెప్పాలి. ఎందుకంటే మెడికల్ టెస్ట్లో కూడా ఒక ప్రూఫ్ ఉంటుంది. ఆ టెస్ట్ లేకుండా కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత 4 రోజుల తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది, మళ్ళీ ఇలాగే చేస్తుంది అని గ్యారంటీ కూడా లేదు వీళ్ళ దగ్గర నుంచి. వదిలించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు వెతుక్కుంటారు. నువ్వు ఎప్పుడైనా ఉన్నావా? మీ అక్క వాళ్ళ ఇంట్లో ఎప్పుడైనా స్టే చేసావా? వెళ్తుంటాను మేడం. అప్పుడు మీ అక్క బానే ఉంటుందా? సాధారణంగా బానే ఉంటది. ఇప్పుడు ఏ రోజు వాళ్ళకి గొడవలు అయ్యింది చూడలే? నేను ఉన్నప్పుడు అయితే బానే ఉంటుంది. వాళ్ళ తమ్ముడు ఉన్నప్పుడు కట్టెత్తుకొని వచ్చి నేను చంపాలని చేయలేదా? ఎట్లా? వాళ్ళ బ్రదర్ ఉన్నప్పుడు బానే ఉంటది మేడం, లేనప్పుడే మా మీద ఇంత కక్ష వాడికి. బ్రదర్ ఉన్నాడా లేడా? ఇప్పుడు బ్రదర్ ఉంటాడు 1 నెల రోజులు. సరే మన పర్సన్ కూడా ఒక అతను అక్కడ స్టే చేస్తాడండి, చూడాలి. మన పర్సన్ నిఘాలో పెడతాం, నిఘాలో పెడతాం. అది వీళ్ళ కంటపడకుండా నిఘాలో పెట్టి మనం కూడా అబ్జర్వేషన్ చేద్దాం. డిటెక్టివ్గా మనం కూడా ఎంక్వైరీ చేద్దాం వాట్స్ హ్యాపెనింగ్ అని. ఎందుకంటే ఒక ఆడపిల్ల జీవితాన్ని అంత ఈజీగా మేము వదలం. మేము కూడా చూస్తుంటాం, అర్థమైందా? ప్రతి కోణంలో మేము ఆలోచిస్తాం. కొంతమంది క్రిమినల్స్ ఉంటారు, క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తారు చాలా తెలివిగా. అలాంటి దాంట్లో అమాయకురైనా ఇలాంటి అమ్మాయిలను మేము పెట్టలేము. మాకు కూడా రెస్పాన్సిబిలిటీ, సొసైటీ సమాజంలో ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే మా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. దాన్ని చూడాలి, విచారించాలి, ఏం జరుగుతుంది, అసలు ఏంటి, న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా, వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ మేము ఇవ్వాలి. అది మా బాధ్యత. ఖచ్చితంగా మీరు వెళ్ళండి, అక్కడ మీకు రెసిడెన్షియల్ రైట్ ఉంది, మీరు అక్కడే ఉండండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ పుట్టినీళ్ళు వదిలేసి అక్కడికి వెళ్ళేసి మీరు హాయిగా జీవించండి. ఏదైనా ప్రాబ్లం అయితే అప్పుడు చూద్దాం. వీళ్ళ తమ్ముడిని కూడా ఆహ్వానించండి. 1 నెల రోజులు మంచిగా చిరాకు పడకుండా నీట్గా ఉంచుకోండి, చూడండి. అర్థమైనా మీకు? అబ్జర్వేషన్లో చూస్తూ ఉండమ్మా. మేము కూడా మీకు తెలియదు కానీ మా పర్సన్స్ మేము వెనకలు ఉంటారు. ఇంకోటి, మీకేదో అన్యాయం జరుగుతుందని కాదు, మీ వైపు నుంచి కూడా చూస్తున్నాం. తప్పు ఎట్టున్నదో అని మాకు క్లారిటీగా తెలియాలి. తెలిస్తేనే మనం ముందుకెళ్ళొచ్చు. అలాగే మీరు చెప్పినట్టు మీరు చూపిస్తా, పోలీస్ స్టేషన్లు గట్ట ఏం పెట్టక్కర్లేదండి. మీరు చూపిస్తాను, సాధ్యమైనంత వరకు ఎలా బాగుపడితే ఏలుకుంటాడో, లేదంటే ఇంకా తర్వాత మీ నిర్ణయానికి. ఒకవేళ ఆమె మెంటల్ స్టేటస్ నిజంగానే బాగాలేదు, తను అప్పుడప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళేసి సైకో లేక బిహేవ్ చేస్తే ఆ గ్రౌండ్ మీద కూడా భార్య పిచ్చిదైతే డివోర్స్ ఇచ్చేస్తారండి. అవునండి, అది ఎరగంటలో ఉందంటే పిచ్చి హాస్పిటల్ అక్కడ కూడా ఒకసారి తీసుకెళ్ళి చూపించిన తర్వాత సంగతి తర్వాత ఫస్ట్ మనం చూద్దాం అమ్మాయి నిజంగానే ఉందా లేకుంటే మీరు నిజంగానే అబద్ధం ఆడతారా అనేది మాకు తెలియాలి కదా. నాకు తెలియాలి బాబు, మీరు చెప్తున్నారు కానీ మాకు కూడా తెలియాలి కదా. అప్పుడే కదా మేము కూడా సరైన న్యాయము సరైన తీర్పు ఇవ్వడానికి అవుతుంది. ప్రజెంట్ అయితే వాళ్ళ తమ్ముడిని సార్ చెప్పినట్టు మీ ఇంట్లో పెట్టుకోవడం చేయండి. ఇప్పుడు అక్కడ కూర్చోండి, ఇద్దరి మధ్యలో ఒక ఒప్పంద పత్రం రాయించుకుందాం. వీళ్ళ తమ్ముడు మీ దగ్గర ఉంటాడు, వాళ్ళ తమ్ముడు కూడా ఎటువంటి హాని చేయకుండా నీట్ గా 1 నెల 2 నెలలు మీరు హాయిగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమున్నదో, ప్రాబ్లం ఎటు నుంచి ఎరైజ్ అవుతుందో చూడండి. దానికి మీలో మీరు మీ ఫ్యామిలీయే కలిసేసి దాని సొల్యూషన్ ఏం తీసుకొచ్చుకోవాలో మీకు మీరే ఆలోచించండి, శోధించండి, విచారించుకోండి, దాని సొల్యూషన్ తీసుకొచ్చుకోండి. మా దాకా వచ్చేటట్టు చేసుకోకండి. అందులోనూ పడుకున్నప్పుడు కూడా పడుకున్న ముందు ఇవన్నీ ఇలాగే చేస్తుంది, ఇవే జరుగుతున్నాయి అని ఊహించుకుంటే మీరు నిద్రలు అనుకుని అమ్మాయి వాస్తవంగా చేస్తుందని మాత్రం మీరు ఇంకోసారి ఇలాంటి రిపీట్ చేయకండి. ఈ 4 రోజులు ఆవిడ ఇంట్లో పడుకోండి, వేరే రూమ్ లో పడుకుంటాను. ఇది తప్పు. నిద్ర ఉండలేదండి, ఆవిడ ఏ టైం లేచిపోయి కొట్టేస్తుందో. తమ్ముడు పక్క రూమ్ లోనే ఉంటాడు. ఆడు ఎప్పుడండి ఆడు ఫ్రెండ్స్ తో తిరిగి 11, 12 గంటలు ఇంటికి పోతాడండి, మళ్ళీ 3 గంటలు కొలు తాగుతూ పోతాడండి. మీరు మొత్తం వాళ్ళ పక్కన ఉండి వాళ్ళ గదిలోనే ఉండి చూసినట్టు చెప్తారు. చుట్టుపక్కల వాళ్ళు కదండి, చుట్టుపక్కల పక్కన పెట్టవయ్యా. ముందు ఫస్ట్ ఇది సెట్ అవ్వాలన్నా వద్దా నీకు? సిట్ అవ్వాలని మరి ఉండ నువ్వు ముందే నువ్వెందుకు తీర్పులు చెప్తావు? చూడకుండా
వంట పెట్టకుండా సార్ మొత్తం అబద్ధమే సార్. మా బావ ఒకటే అబద్ధాలు ఆడతాడు, మా మావ ఇంకా దానిగా అబద్ధాలు ఆడతాడు. అబద్ధమో నిజమో ఫస్ట్ నువ్వు అక్కడ ఉండి చూసుకో. మీ అక్కని కాపాడుకునే బాధ్యత నీ మీద ఉంది. అవును సార్, పక్కన ఉండి మా అక్క పక్కన ఉండి మొత్తం నేను నెల రోజులు అక్కడే ఉండి హాస్పిటల్ తీసుకెళ్ళు, ఏముంది ఏం లేదు, ఆమె ప్రవర్తన ఏంది, ఆమె సైకలాజికల్ ఏముంది, బాబుని ఎలా చూస్తుంది, మామగారిని ఎలా చూస్తుంది, హస్బెండ్ ఎలా చూస్తుంది, మొత్తం గ్రహించు, మొత్తం స్కాన్ చేయి. మాకు అప్డేట్ ఇవ్వాలి బాబు. మీరు ప్రతిరోజు కూడా ఈవినింగ్ మాకు అప్డేట్ ఇవ్వండి. ఖచ్చితంగా మేడం. ప్రతిరోజు మెసేజ్ చేయండి మా ఆఫీస్కి, ఏముంది ఏం జరుగుతుంది ఏం లేదో మేము కూడా నోట్ చేసుకుంటూ ఉంటాం. సరే సార్. వెళ్ళేసి భార్య ఎంత ఇరుసలు పెట్టుకొని ఇక్కడ మాట్లాడింది మొత్తం మనసులో పెట్టుకొని గ్రడ్జెస్ తోటి ఇంటికి వెళ్ళేసి నేను మాట్లాడు, నువ్వు వండింది నేను తినను, నీతో పడుకోను, బాబుని చూసుకోను, నువ్వు ఎవరో నాకు తెలియదని గొడవలు పెట్టుకుంటే మాత్రం ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ వెళ్ళేసి మంచిగా హాయిగా పిలిచి మాట్లాడి నిదానంగా ఉంటేనే మంచిది. అర్థమవుతుందా మీకు? సరే ఇప్పుడు ఇంటికి తీసుకెళ్తాను, బానే ఉంటావా? నేను బాగానే ఉంటానని చెప్తున్నాను కదా. రాత్రి గానీ కర్రలు ఇలాంటి ఏమీ వాడద్దు ప్లీజ్. అసలే నాకు వర్క్ ఎంత స్ట్రెస్ లోనే నాకు తెలుస్తుంది, చాలా బాధపడుతున్నాను. ఓకే అండి, మీరు వెళ్ళి కూర్చోండి, మేము వచ్చేసి మనం అగ్రిమెంట్ పేపర్ రాయించుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే. నమస్కారం.